చేతబడి, చిల్లంగి, బాణామతి, చేటను, చేటన వశీకరణ ఏ విధమైనవైనా కావచ్చు, అవి నీ పాదాల కిందే ఉంటాయి, కానీ అవి నిన్ను మించి రాజాలవు. దెయ్యాలు ఎంతటివైనా కావచ్చు, అవి ఏ విధమైనవైనా కావచ్చు, నీ దెబ్బకు అవి గడగడలాడాల్సిందే. నువ్వు దేవుని వైపు చూసినంత వరకు ఏది నిన్నెంత మాత్రము తాకజాలదు, నిన్ను ముంచజాలదు, మించజాలదు. నాకెళ్ళి చూసినంత వరకు అవి ఏవైనా నీ కాళ్ళ కిందే ఉంటాయి. నా బిడ్డ, ఈ రాత్రి నా మాట విను. నా వైపు నువ్వు చూసినంత వరకు అవి ఏవైనా సరే నిన్ను అధిగమించలేవు, నీ కాళ్ళ కిందే ఉంటాయి. నా వైపు నుంచి నువ్వు దృష్టి మళ్ళించావా, నువ్వు పక్కకి చూసావా, వాటికెళ్ళి చూసావా, ఇక నేను మౌనం అయిపోతా, నువ్వు తన్నులు తింటమే. అప్పుడు నీ చుట్టూ ఉన్నాయి, నీ కింద ఉన్నాయి నీళ్లు, నిన్ను ముంచలేదుగా. ఎప్పుడైతే విశ్వాస విషయంలో బలహీనపడి అల్పత్వం పొందావో, నీ చుట్టూ ఉన్న నీళ్లు, అప్పటిదాకా నీకు లోబడిన నీళ్లు నీ మీద తిరగబట్ట మొదలుపెట్టాయి. ఈ మాట ఎంత సీరియస్ అంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడగలిగినప్పుడు, దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు వేసినప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి. అవి నిన్ను మించలేవు. నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి. అవి నిన్నేమీ చేయజాలవు. ఎప్పుడైతే నీ దృష్టి మళ్ళించి ప్రభు వైపు కాకుండా నీళ్ల వైపు చూస్తావు, అంటే నీ పరిస్థితుల వైపు చూస్తావో, అవి నీ మీదికి ఎగబాగుతాయి. అవి నిన్ను ముంచటానికి వెంటనే లెగుస్తాయి. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు. అప్పటిదాకా పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్న నీళ్లు ఎవరికెళ్ళి చూసినప్పుడు అణిగున్నాయి? ప్రభువుకెళ్ళి చూసినప్పుడు. నడుస్తూ ఉన్నాడు వాటి మీదనే, కానీ రాలా. పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్నాయి. ఎప్పుడైతే పేతురు వాటికెళ్ళి చూశాడో, ప్రభుకెళ్ళి చూడటం మానేసి వాటికెళ్ళి చూశాడో, ఎగబట్టం మొదలుపెట్టి పేతుర్ని ముంచేయటానికి ట్రై చేసినాయి. రోగం కావచ్చు, అప్పులు కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు, ఇతరాతర సమస్యలు కావచ్చు, శత్రువు కావచ్చు, దయ్యాలు కావచ్చు, మాంత్రిక విద్యలు కావచ్చు, నువ్వు వాటి వైపు కాకుండా నువ్వు చూడాల్సిన వాని వైపు చూస్తే అవన్నీ ఎన్నైనా నీ కాళ్ళ కింద ఉంటాయి తప్ప నిన్ను అధిగమించడానికి ప్రయత్నం చెయ్యవు. అవి ఎలాంటివైనా, కంపెనీ జబ్బులైనా సరే, బ్రాండెడ్ జబ్బులైనా సరే. బ్రాండెడ్ జబ్బులు అంటే తెలుసా? ఒకసారి వచ్చిందంటే ఇక పోదని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు. అట్లాంటి సైతం నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి. అవి అణిగి మణిగి ఉంటాయి. అవి నిన్ను అధిగమించలేవు. మాంత్రిక శక్తులు కావచ్చు, మంత్ర ప్రయోగాలు కావచ్చు, చేతబడి, చిల్లంగి, బాణామతి, చేటను, చేటన వశీకరణ ఏ విధమైనవైనా కావచ్చు, అవి నీ పాదాల కిందే ఉంటాయి, కానీ అవి నిన్ను మించి రాజాలవు. దెయ్యాలు ఎంతటివైనా కావచ్చు, అవి ఏ విధమైనవైనా కావచ్చు, నీ దెబ్బకు అవి గడగడలాడాల్సిందే. నువ్వు దేవుని వైపు చూసినంత వరకు ఏది నిన్నెంత మాత్రము తాకజాలదు, నిన్ను ముంచజాలదు, మించజాలదు. ఇది వాస్తవం. ఆయన వైపు చూస్తూ అడుగులు వేసిన నాడు నిన్నేది డ్యామేజ్ చేయలేదు. నీకు లొంగిపోయి ఉంటాయి అన్నీ. పేతురు కింద అంతే ఉన్నాయి. ఎన్ని క్యూసెక్కులు నీళ్లు ఉంటాయి? ఎన్ని క్యూసెక్కులు నీళ్లు ఉంటాయి ఆయన కాళ్ళ కింద? కానీ మించలా. కానీ ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి దృష్టి మళ్ళించి ఆ నీళ్లను గురించి ఆలోచించి భయపడ్డాడో, ఎక్కటం మొదలుపెట్టినాయి. వెంటనే ప్రభు వచ్చి అందుకున్నాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, పేతురు నాకు నచ్చిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీళ్లను చూసి భయపడి ఎప్పుడైతే వాటి గురించి ఆలోచించాడో అవి మీద పట్టం మొదలుపెట్టినాయి. మీద పట్టం మొదలుపెట్టినప్పుడు
అనలా. అయిపోయింది అనలా. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కాపాడమనేసాడు కేక. అర్థమైందా? ప్రభుకి వెళ్ళి చూశాడు, అవి లొంగినాయి. వాటికి వెళ్ళి చూశాడు, అవి మింగటానికి ట్రై చేసినాయి. అప్పుడు మళ్ళా ప్రభుకి వెళ్ళి చూశాడు. ఇప్పుడు నీ గతి అంతే ఉంది కదా. ఇప్పుడు నీకు చెప్తున్న శుభవార్త ఏంటంటే, కనీసం ఇప్పుడన్నా చూడు ఆయనకి వెళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వైపు చూడు, బతికిపోతావు. మళ్ళా అన్ని పరిస్థితులు నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి. ఆమెన్, 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 ఆమెన్. అన్ని నీ పాదాల కిందకు వచ్చేస్తాయి. మళ్ళీ నీకు లొంగటం మొదలు పెడతా. ఏం చేద్దాం? కొంతమందికి అట్లా ఉండదు, అల్ప విశ్వాసం అంటారు దాన్ని. అసలు అవిశ్వాసులు కాదు, అలాగని పరిపూర్ణ విశ్వాసులు కాదు, అటు ఇటు కాని విశ్వాసులు అన్నమాట. ఈ సరుకు ఎక్కువ సరుకు ఉంటుంది సంఘంలో. లెక్కేసుకుంటే దాదాపు 90% ఈ సరికే ఉంటుంది. అవిశ్వాసులు కాదు, పరిపూర్ణ విశ్వాసులు, అల్ప విశ్వాసులు. మరి మీరే జాబితాలో ఉన్నారు, మీరు ఆలోచించుకోండి. మీరు ఒకవేళ దేవుని యందు స్థిర విశ్వాసం గలవారై, ఒకవేళ అల్ప విశ్వాసులు కాకుండా బలమైన విశ్వాసులుగా, పరిపూర్ణ విశ్వాసులుగా కానీ ఉండగలిగితే, మీ పరిస్థితులే కాదు, ఎదుటి వాళ్ళ పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి మీకు వచ్చింది. ఎదుటి వాళ్ళ పరిస్థితుల్ని కూడా మార్చగలిగే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. అది పక్క. నీ పరిస్థితులు నీ అదుపులో ఉండటమే కాదు, ఎదుటి వాళ్ళ పరిస్థితులు కూడా అదుపు చేయగలవు. పేతురు స్టార్టింగ్లో అల్ప విశ్వాసం అనిపించుకున్నాడు. అదే పేతురు తిరిగి దేవుని వైపు మళ్ళుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో బలపడిన తర్వాత, విశ్వాసంలో కూడా బలపడ్డ తర్వాత, శృంగారమును దేవాలయం దగ్గర కుంటివాడైన మనుషుని దగ్గరికి వెళ్ళి, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడగు యేసు నామమున లే అని లేపితే, కుంటివాడైన మనుషుడు గంతులేస్తా లేచాడు. నాట్యమాడాడు, గంతులేసాడు, లేచి. పుట్టింది మొదలుకొని కుంటివాడు, కాళ్ళు బాగుపడ్డాయి. అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితులను కూడా శాసించగలిగే స్థాయికి వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఒకప్పుడు యేసు ప్రభు చేత అల్ప విశ్వాసి అనిపించుకున్న అదే పేతురు తర్వాత విశ్వాసంలో ఏ స్థాయికి వెళ్ళాడో చూడండి. అలా ఒక్కొక్క మెట్టు మన విశ్వాసంలో ఎదుగుతూ ముందుకెళ్ళాలి, కానీ విశ్వాసంలో తరిగిపోకుండా జాగ్రత్త పడాలి. మా నాన్న బేదోడు అనుకున్నంత వరకు కంట్రోల్లో ఉంటాం. మా నాన్న ఫుల్ సౌండ్ అని తెలిసి ఇంక ఆగుతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మీరు చెప్పండి, అవునా? మన నాన్న సర్వశక్తుడని తెలియక అన్నిటికీ భయపడ్డాం, అందరికీ భయపడ్డాం. ఆయన సర్వశక్తుడని అర్థమైన తర్వాత ఇంకేమని లెక్క చేద్దాం? ఏ పరిస్థితిని లెక్క చేద్దాం? ఆయన కూడా చెప్తున్నాడు గట్టిగా, నాకెళ్ళి చూసినంత వరకు అవి ఏవైనా నీ కాళ్ళ కిందే ఉంటాయి. నా బిడ్డ, ఈ రాత్రి నా మాట విను. నా వైపు నువ్వు చూసినంత వరకు అవి ఏవైనా సరే నిన్ను అధిగమించలేవు, నీ కాళ్ళ కిందే ఉంటాయి. నా వైపు నుంచి నువ్వు దృష్టి మళ్ళించావా, నువ్వు పక్కకి చూసావా, వాటికి వెళ్ళి చూసావా, ఇక నేను మౌనం అయిపోతా, నువ్వు తన్నులు తింటమే. మళ్ళీ చెబుతున్నాను, దేవుడు చెప్పే మాట, నువ్వు వాటికి వెళ్ళి చూసి కంగారు పడ్డావా, ఇక నేను మౌనం అయిపోతా, ఇక నువ్వు తన్నులు తింటమే. అట్టొద్దులే ప్రభు అంటావా, మరి అది నాకు వెళ్ళి చూడు. అప్పుడు అన్నీ మళ్ళీ కాళ్ళ కిందకు వస్తాయి. మేమేమన్నాం బ్రదర్ నిన్ను? అసలు మేమేమన్నాం? ఇప్పుడేగా నా మీదకి రాబోయారు మీరు. రాబోయామా? సారీ బ్రదరు, ఇంక రావులే, కిందే ఉంటాం. జోక్ లాగా ఉందా నేను చెప్పేది? సీరియస్. తీసుకుంటే ధన్యుడు. ఎడు చూద్దాం. పైగా యేసు వైపు, అది యేసు వైపు. మనస్సులో ఆయన వైపే చూడండి, ఆయన వైపే చూడండి, ఆయన వైపు చూడండి. అన్ని పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి. ఇది అల్ప విశ్వాసుల గతి. అల్ప విశ్వాసుల పరిస్థితి ఏంది? కాసేపు ప్రభుకి వెళ్ళి చూస్తారు, కాసేపు ఏం పరిస్థితులకి వెళ్ళి చూస్తారు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఈ సరుకు లిస్టులో మనం ఉన్నామా లేదా?
యథార్థవంతులు 1000 వర్ధిల్లుతారు. చేతులు ఎత్తండి. అది గురించి చెప్పాల. దాదాపు 90% కాదు, అందరూ చేతులు ఎత్తారు. దాదాపు సరుకంతా అదే సరుకులాగా ఉంది. ఏమండి? అట్లేం కాదన్నా, నాకు ఎన్ని పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి వరకు, ఆయనకి వెళ్ళి చూశాను, అధిగమిస్తా వచ్చానన్న, ఇక ముందు కూడా ఆయనకి వెళ్ళి చూస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక ఎత్తారు, మళ్ళీ ఎత్తుతున్నారుగా. రైట్. సరే, ఇప్పటిదాకా ఒకవేళ అటు ఇటు చూసినా కనీసం ఇక నుంచి అన్న ఆయనకి వెళ్ళి చూడండి.